ఆ రోజుల్లో ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డిలు ఇద్దరు తిరుపతి వద్దు, కర్నూలు ముద్దు అని చెప్పారు. నెహ్రూ గారు రెండు గ్రూపులు మాటలు విన్న తర్వాత కర్నూలు రాజధాని నగరం చేయడం జరిగింది 1953లో. అప్పుడు చెప్పారు రాజధాని నగరం బదులు తిరుపతికి ఒక మంచి పెద్ద యూనివర్సిటీ ఇస్తా అన్నారు. అదే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. కర్నూలు నుంచి అది హైదరాబాద్కి వెళ్ళింది 56లో. హైదరాబాద్ నుంచి 11 సంవత్సరాల క్రితం తుళ్ళూరుకు రావడం జరిగింది. తుళ్ళూరు నుంచి వైజాగ్ అన్నారు, మరలా కర్నూలు అన్నారు, ఇంకేదేదో అన్నారు. మరి చంద్రబాబు నాయుడు చాలా తెలియగలవాడు. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశాడు, పార్లమెంట్లో కూడా పాస్ చేయించుకున్నాడు. రాష్ట్రపతి పెట్టిందో లేదో సంతకం పెట్టుండొచ్చు, పెట్టకపోయి ఉండొచ్చు. అది నామినల్ విషయం. మరి నేను 2013లో ఒక జాబు నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి కలిసి ఆయనకు ఒక జాబ్ ఇచ్చాను 19 అక్టోబరు 2013లో. ఏమని ఇచ్చానంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాపూరు నుండి తిరుపతి జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏర్పేడు వరకు 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 7 జాతీయ రహదారులు ఉన్నాయి. మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతిని రాజధాని నగరం చేయమని ఆయనకు చెప్పి జాబ్ ఇచ్చి వచ్చాను. ఆయన జవాబు కూడా ఇచ్చున్నాడు దాన్ని. మరి నిన్న మొన్నట్లో ఇప్పుడే ఎక్కడో నేను విన్నాను, ఏదో ప్రెస్ ఆఫీసు ముందు ధర్నాలు జరుగుతున్నాయి మావి గన్ అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, విజయవాడను చేయండి, మచిలీపట్నం చేయండి, మరి లేకపోతే గుంటూరుని చేయండి అని చెప్తున్నాడు. ఆయన వాదన అయింది. చంద్రబాబు నాయుడు తెలివిగా స్మార్ట్గా పార్లమెంట్లో చట్టం చేసుకొచ్చుకున్నాడు. మరి ఎన్నో చట్టాలు వస్తున్నాయి పోతున్నాయి. దుగరాజపట్టణ ఓడ రేవును కూడా మేము చట్టంలో చేర్చాం. విభజన చట్టంలో చేర్చి దాన్ని మేజర్ పోర్టు చెయ్యాలి అని చట్టంలో ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. పార్లమెంటు 2 రాజ్యసభ లోక్సభలో ఆమోద ముద్ర వేసినా కూడా చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు, దుగరాజపట్టణం వద్దు అని. మరి అట్టాగే పార్లమెంటు చట్టాలు చేస్తుంటాయి. దుగరాజపట్టణాన్ని నువ్వు ఆపేవు కదా మిత్రమా, ఓ చంద్రబాబు నాయుడు గారు, మా ఊరు అబ్బాయి మీరు, తిరుపతి నుంచి వచ్చిన ఆయన దుగరాజపట్టణాన్ని ఆపాడు. 12 సంవత్సరాలు అయిపోతా ఉంది. నేను కామ్గా చూస్తా ఉన్నా. ఈరోజు నువ్వు అమరావతిలో చట్టం చేశానంటే సభ ఏమి స్పీచ్లు కొడుతుండవా? నీ స్పీచ్లు వింటా ఉంటే నాకు నవ్వు వస్తా ఉంది. స్పీచ్లతో కాదయ్యా, ప్రజల హృదయాల్లో మార్పు రావాలి, ప్రజల్లో స్పందన రావాలి. రాయలసీమలో ఎవ్వరు హ్యాపీగా లేరు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు హ్యాపీగా లేరు, ఆయన ఒక్కడే హ్యాపీగా ఉన్నాడు. 1,00,000 ఎకరాల భూములు ఎందుకయా? కామ్రేడ్ రాఘవులు చెప్పాడు 1000 ఎకరాలు చాలయా అని. మరి ఈరోజు 1,00,000 ఎకరాలు రైతులు భూములు తీసుకున్నావు. ఎందుకు? 1000 ఎకరాలు చాలు.
మద్రాసులోను బెంగళూరులోను అందరూ కట్టుకున్నారు, త్రివేంద్రంలో కట్టారు. నీ ఇష్టమా అంతా? 1000 ఎకరాలు బదులు 1,00,000 ఎకరాలు తీసుకున్నావు. నేను అప్పులు అక్కడ ఇక్కడ తెచ్చి 2,00,000 కోట్లు దానిపైన ఖర్చు పెడతానంటున్నావు. న్యాయమా? ఒక కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యే వెళ్ళి 2 సంవత్సరాలుగా అడుగుతా ఉంది, అయ్యా నేను రోడ్లు రిపేర్ చేసుకుంటాను, కోడూరు కడప టౌన్ లో 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 2 లక్షలు కట్టపెడతాను, నా ఇష్టం అంటున్నాడు. పెట్టయ్యా, నేనేం కాదను, మేమెంత నిమిత్త మాత్రం. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, నాకు సెయింట్ల పైన నమ్మకం లేదు. అయినా కూడా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఆయన 300 సంవత్సరాల నాటి చెప్పాడు. ఏమని? మరి ఆయన తాళపత్రాల్లో తిరుపతి రాజధాని నగరం అవుతుందని. చూద్దాం, నేనేం తొందరపడటం లేదు. అందుకే మన్మోహన్ సింగ్ గారికి జాబ్ రాశాను, ఆయన ప్రతిని కూడా మీకు వదిలిపెట్టాను. చంద్రబాబు నాయుడు చేతిలో ఈరోజు అసెంబ్లీ ఉంది. మరి ఆయన చెప్తున్నాడు 49 పార్టీలు నాకు సమర్థించినాయని. 50 పార్టీలు కూడా సమర్థిస్తాయి, ఏముంది అక్కడ? దుగరాజు పట్టణ ఓడరేవును కూడా సమర్థించారు అన్ని పార్టీలు. పార్లమెంటు ఎందుకు ఆపావు? జాబ్ ఎందుకు రాసావయా ఓ గౌరవ ముఖ్యమంత్రి? రెండో విషయం, కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోతాం. ఒక జడ్జి గారిని నియమించాలన్నా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ సర్టిఫికేట్ కావాలి. ఈరోజు మంచి అబ్బాయి చేయండి అంటే 41 సంవత్సరం వస్తే హైకోర్టు జడ్జీలు అవుతున్నారు. మరి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే కూడా భారతీయ జనతా పార్టీ పెద్దల ఆమోదం కావాల్సి వస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కొలీజియంకు ఫుల్ పవర్స్ ఇచ్చాం. మేము కోర్టుల్లో జోక్యం చేసుకోలేదు, నిజాయితీగా నీతిగా ఉండిపోయాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కోర్టుల్లో జోక్యం చేసుకుంటా ఉంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, జడ్జిమెంట్లు కూడా తయారవుతున్నాయి. వారి ఆదేశాల ప్రకారంగా ప్రతి చిన్న విషయాన్ని మేము గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. మీరు అనుకుంటున్నారు మాకేం తెలియదు, ప్రతి చిన్న విషయం మాకు తెలుసు. కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది ఎన్డీఏ ప్రభుత్వంలో. మరి ఎస్సీలు 5000 సంవత్సరాలు అంటరాని వాళ్ళుగా ఉన్నారు. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి అంటరానితనాన్ని తగ్గించగలిగారు కొంతవరకు. మరి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అందరి కృషి వల్ల. మరి ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చాం. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మధ్యకాలంలో నేను విన్నాను, హైదరాబాద్లో మేము డబ్బు ఇచ్చాము మీ మీటింగ్కి అని చెప్పడం చూశాను. ఎందుకు? వర్గీకరణ పైన మీటింగ్. వీళ్ళని 4 ఎద్దులు పులిలాగా ఉంది. 4 ఎద్దులు కలిసి ఉన్నప్పుడు పులి వెళ్తుండింది భయపడి. ఈరోజు 4 ఎద్దుల్ని ABCDలుగా చేసేసారు. మరి పులి ఒక్కొక్కరిని కొడతా ఉంది. మరి ఆ కొట్టడంలో భాగమే పులి కదా 4 ఎద్దుల్ని చంపినట్టుగా. మరి మొన్న ఎస్సీలకు మరి క్రైస్తవులు బైబిల్ ఎత్తుకొని అక్కడ చర్చికి వెళితే, లూథరన్ చర్చికో లేకుంటే ఇంకేదో చర్చికి వెళితే ఆయన ప్రాబుడ్ అవుతారని జడ్జిమెంట్ లో ఉంది. ఇది దారుణం. గిరిజనులు పోవచ్చు చర్చిలకి, వాళ్ళకి లేదు ఏమి. మరి ఎస్సీలు పోతే వీళ్ళు మాత్రం ఎస్సీలు కాదని జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని నేను ఖండిస్తున్నాను. దీంట్లో రాజకీయ ప్రేరేపిత ఉంది. మరి ఒక్కటిగా తెలియజేస్తున్నాను, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేపు రాబోయే ఎలక్షన్లో 29లో మేము తప్పనిసరిగా మేనిఫెస్టోలో పెట్టి ఎస్సీ క్రిస్టియన్స్ కూడా మేము
ఎస్సీ హోదాని ఇస్తామని తెలియజేస్తూ మరి ఈ బాధ్యతను నేను తీసుకుంటున్నాను చింతామోహన్ గా వ్యక్తిగతంగా. తప్పనిసరిగా భారత రాజ్యాంగ సవరణ చేసైనా కూడా ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ గిరిజనులాగా ఇప్పిస్తామని తెలియజేస్తున్నా. మూడోది యుద్ధం. రాత్రి ఆగిందన్నారు, పడుకునేటప్పుడు బాత్తో పడుకున్నాం, ఏమైపోద్దో తెల్లారి లేస్తే 5 గంటలకు పెట్టి టీవీ పెడితే కొంచెం ఆగిపోయింది, ప్రశాంతంగా ఉన్నారు అన్నారు. మరి నేను ఒక్కటి మాత్రం గుర్తు చేయదలుచుకున్నాను, యుద్ధంలో శాంతిని తీసుకొని వచ్చారు అని ట్రంపే చెప్పాడు. పాకిస్తాన్ వాళ్ళు చేశారని. మనం చేసుంటే బాగుండేది. మన ప్రతిష్ట, భారతదేశ ప్రతిష్ట, ఇండియా ప్రతిష్ట పెరిగి ఉండేది. మేము అధికారం 91 ఫిబ్రవరిలో, జనవరి ఫిబ్రవరిలో యుద్ధం వచ్చింది కువైట్కి, ఇరాక్కి. అప్పుడు బతికున్నటువంటి గౌరవనీయులు మరి కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు యుద్ధం జరుగుతూ ఉంటే ఢిల్లీలో కూర్చోలేదు మోడీ గారి లాగా. ఆయన వెంటనే ఢిల్లీ నుంచి మాస్కోకి వెళ్ళి గార్బచేవ్తో మాట్లాడాడు. గార్బచేవ్తో మాట్లాడి టెహ్రాన్, ఈ రోజు కేంద్రమైనటువంటి యుద్ధ కేంద్రమైనటువంటి ఇరాన్ లో కూర్చొని ప్రపంచ అధినేతలందరితో మాట్లాడాడు. ఆ రోజు బుష్ తో మాట్లాడాడు. మరి అంతేకాదు సద్దాం హుస్సేన్ తో కూడా మాట్లాడి ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు ఆ 4-5 రోజులు టెహ్రాన్ లోనే యుద్ధం దగ్గరే ఉండి యుద్ధాన్ని విరమించిన తర్వాత ఆయన రావడం జరిగింది ఢిల్లీకి. ఆ రోజు మేము ఎంపీలుగా ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ కు మరి మోడీ గారికి భారతీయ జనతా పార్టీల మధ్య ఎంత తేడా ఉందో. రాజీవ్ గాంధీ మోడీల మధ్య ధీరుడు సమర్థుడు రాజీవ్ గాంధీ. ఈయన ఇంట్లో కూర్చొని ఢిల్లీలో కూర్చొని కాళ్ళు గాలి పిల్లిలాగా అస్సాము బెంగాల్ తిరుగుకుంటా కూర్చున్నాడు. ఇది కాకుండా పాకిస్తాన్ వాళ్ళలాగా మరి యుద్ధాన్ని విరమింపజేసి ఉంటే మనకందరం హాయిగా ధీమాగా ఎక్కడికో వెళ్ళుంటు మన ప్రతిష్ట. మరి ఏది ఎట్టాగైనా చివరిలో ఇసుక క్వాడ్జీలు ఉన్నాయి. సిలికా అనేది గూడూరు దగ్గర ఉంది. నేను కనుక్కున్నాను చాలా లోతుగా వెళ్ళి. చక్కెర ధర 50 రూపాయల లోపు, బియ్యం ధర 50 రూపాయల లోపు కిలో. కానీ సిలికాన్ ఇసుక ధర 500 రూపాయలట కిలో. దీన్ని తరలిస్తున్నారు. నేను జిల్లా కలెక్టర్ని అడుగుతున్నా, దగ్గరే ఉన్నాడు, ఇక్కడ నుంచి అరిస్తే ఆయనకి వినపడుతుంది అనుకుంటా, లేకుంటే మీ ద్వారా ఆయన అడుగుతున్నాను. కిలో 500 రూపాయలు చేసే పరిశుద్ధమైనటువంటి సిలికాని 200 ట్రక్కులు వెళ్తున్నాయి ప్రతిరోజు గూడూరు ప్రాంతం నుంచి బయట ప్రాంతాలకి. ఏ చట్ట ప్రకారంగా ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు?